హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్. శ్రావణ మాసం స్పెషల్గా ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో అయిపోయే కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. కొబ్బరన్నం రెసిపీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా మరికొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ని కూడా వేస్ట్ చేసినట్లయితే టేస్ట్ మరింత బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇలా ఒకసారి కొబ్బరన్నాన్ని ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ని ఉడికించుకుని తీసుకోవాలి. అందుకోసం నేను మెజర్మెంట్ కప్లోని హాఫ్ కప్ క్వాంటిటీ తోటి రైస్ని తీసుకుని 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్లు వేసుకుని రైస్ని ఇలా పొడిగా ఉడికించుకుని తీసుకున్నానండి. అలాగే మీడియం సైజులో ఉండే కొబ్బరికాయలో నుండి సగం చిప్పని తీసుకుని ఇలా కొబ్బరి ముక్కలను కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, లేదా తురుముకునైనా తీసుకోవచ్చు. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకోవాలి. రైస్ క్వాంటిటీ కంటే కొబ్బరి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలను కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరన్నంలోకి ఇలా కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నట్లయితే రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, అలాగే 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే అందులోని తడి అంతా ఆవిరైపోయి డ్రైగా అయిపోతుందండి. కనుక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ప్రసాదం కోసం ప్రిపేర్ చేయాలన్నా, లంచ్ బాక్స్ కోసం చేయాలన్నా కూడా ఈ కొబ్బరన్నాన్ని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా 1 నిమిషం పాటు కొబ్బరిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ కొబ్బరన్నం రెసిపీని మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.